హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సేమియా బూరెలు. ఈ సేమియా బూరెల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ సేమియా బూరెల్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఎప్పుడు సేమియాతో సేమియా ఉప్మా కానివ్వండి, అలానే సేమియా కేసరే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ సేమియా బూరెల్ని చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా ఎలా చేయాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 1 to 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి 1 కప్ వరకు సేమియాలను వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ సేమియాలు అనేవి నేతిలో 2-3 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. సేమియాలు అనేవి మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి సేమియాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. సేమియాలు అనేవి ఫ్రై అయ్యేలోగా మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి 1 కప్పు సేమియాకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే సేమియాలను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ వాటర్ని బాగా మరిగించండి. చూడండి, మనకి సేమియాలు అనేవి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టండి. చూడండి, వాటర్ అనేవి కూడా మనకి ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సేమియాలు అనేవి మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న వాటర్ని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ సేమియాలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఇలా బాగా ఉడికించండి. సేమియాలు అనేవి ఉడకడానికి కనీసం మనకి 5 నుంచి 6 నిమిషాల టైం అనేది పడుతుందనేది. చూడండి, ఇలా మధ్య మధ్యలో సేమియాలని కలుపుకుంటూ అడుగు అనేది అంటకుండా సేమియాలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఉడికించండి. చూడండి, ఒకటి పట్టుకొని చూస్తే సేమియాలు అనేవి ఇలా తునిగినప్పుడు మనకి సేమియాలు అనేవి కరెక్ట్గా ఉడికినట్లు తెలుస్తుందండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు సేమియాకి 1 కప్పు వరకు బెల్లంని తురుముని వేసుకోండి. మనకి 1 కప్పు బెల్లం తురుము అనేది మనకి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లం అనేది ఈ సేమియాలో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. బెల్లం వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా పలచబడుతుందండి. మళ్ళీ సేమియాలు అనేవి దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీనిని బాగా ఉడికించండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనకి సేమియాలు అనేవి ఇలా దగ్గర పడేంత వరకు అడుగు అనేది మాడకుండా దీనిని ఇలా కలపండి. సేమియా అనేది కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని వేసుకోండి. అలాగే వేయనట్టుగా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇంకా పలుచగానే ఉంది కాబట్టి సేమియా అనేది మనకి దగ్గర పడేంత వరకు ఇలా బాగా ఉడికించండి. ఈ సేమియా బూరెల్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, మనకి సేమియా అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా బాగా ఉడికించేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని గోరువెచ్చగా ఉండేంత వరకు చల్లారనివ్వండి. ఇలా గోరువెచ్చగా అయినప్పుడు దీనికి చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని కొంచెం కొంచెంగా సేమియా ముద్దను తీసుకుంటూ ఇలా బౌల్స్లో ప్రిపేర్ చేసుకోండి.
చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటిని కూడా ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా సేమ్యాలని ఇలా ముద్ద కట్టండి. లేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత మనకి సేమ్యాలు అనేవి అంతగా ముద్ద కట్టవు కాబట్టి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటన్నింటినీ ఇలా బౌల్స్లో ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 1 కప్ వరకు చిక్కటి పాలని వేసుకోండి. అలాగే దీనిలోకి సేమ్ క్వాంటిటీ తోటి 1.5 కప్ వరకు వాటర్ని కూడా వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి పాలని అలాగే నీళ్ళని కూడా తీసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలల్లో మీగడ వచ్చేంత వరకు ఈ పాలని బాగా బాయిల్ చేయండి. ఇలా మధ్య మధ్యలో మీగడ అనేది లోపలికి అనుకుంటూ ఇలా పాలని బాగా బాయిల్ చేయండి. పాలనేవి మనకి ఇలా బాగా మరుగుతున్నప్పుడే దీనిలోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ మొత్తం ఈ పాలల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసేసి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ రవ్వని బాగా ఉడికించండి. రవ్వ వేసుకున్న వెంటనే కలపండి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి రవ్వ వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ రవ్వ అనేది మనకి ఇలా దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోండి. మనము బూరెలు తింటున్నప్పుడు పైన అనేది చప్పగా ఉండకుండా కొద్దిగా షుగర్ని వేసుకోండి. అలాగే కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకొని ఇదంతా కలిసేట్లుగా ఒకసారి బాగా కలుపుకొని రవ్వ అనేది మనకి ముద్దలాగా అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. దీనిలోకి 1 to 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఈ నెయ్యి మొత్తం ఈ రవ్వ ముద్దకి కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. కొంచెం రవ్వ ముద్దను తీసుకుంటూ ఇలా బౌల్ లాగా చేసుకొని చూడండి. ఇలా అయితే మనకి బూరెలకి కరెక్ట్గా ఉన్నట్లు తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. రవ్వ మొత్తం ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ రవ్వ ముద్దని ఇలా గట్టిగా ఒక 5 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా రవ్వ ముద్దని తీసుకుంటూ ఇలా చేతిలోకి నెయ్యిని అప్లై చేసుకొని చేతిలో వేసుకొని రవ్వ ముద్దని ఇలా చేతితోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. ఇలా రవ్వని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న సేమియా లడ్డు ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. సేమియా లడ్డూని స్టఫింగ్లా పెట్టుకొని పైనుంచి ఇలా రవ్వని ఇలా సీల్ చేసుకుంటూ బయటికి సేమియా అనేది రాకుండా ఇలా మొత్తం కవర్ చేయండి. ఇలా బూరెల్లాగా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని బూరెల్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనకి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా నిదానంగా ప్రెస్ చేసుకోండి. చూడండి ఇలా అన్నింటిని కూడా బూరెలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. చూడండి నేను చేసిన బూరెలు అనేవి బయటికి స్టఫింగ్ ఏమీ రాకుండా ఇలా చాలా బాగా వచ్చాయి కదండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి బూరెల్ని ఇలా నిదానంగా ఆయిల్లో వదలండి. మీకు కళాయిలో ఎన్నైతే బూరెలు పడతాయో అన్నింటిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బూరెలు వేసిన వెంటనే గరిటెతో కలపకుండా ఇలా 1 నిమిషం పాటు ఉంచేసి ఆ తర్వాత వీటిని నిదానంగా ఇలా కలపండి. రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బూరెల్ని బాగా ఫ్రై చేయండి. చూడండి మనకి బూరెలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. ఇలానే మిగతా బూరెల్ని కూడా ఆయిల్లో వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని
పేపర్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే సేమియా బూరెలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ బూరెల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, చల్లారిన తర్వాత వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.